అన్యాయమైన చట్టాల నుండి మనల్ని కాపాడే ఒక రహస్య ఆయుధం మన రాజ్యాంగంలో ఉంది తెలుసా? అదే ఆర్టికల్ 13. ఈరోజు దాని పవరేంటి, దాన్ని మనం ఎలా వాడచ్చు సింపుల్గా చూసేద్దాం. ప్రభుత్వం ఏదైనా ఒక బ్యాడ్ లా అంటే ఒక తప్పుడు చట్టాన్ని తెచ్చిందనుకోండి, మనమేం చేయగలం? ఈ ప్రశ్న మనలో చాలామందికొస్తుంది గదా. విచిత్రమేంటంటే దీనికి ఆన్సర్ మన రాజ్యాంగంలోనే ఉంది. అదేంటంటే మన రాజ్యాంగం మనకొక కవచమిచ్చిందనమాట. దాని పేరే ఆర్టికల్ 13. మన ఫండమెంటల్ రైట్స్ అంటే మన ప్రాథమిక హక్కులను కాపాడే ఒక పవర్ఫుల్ వెపన్ ఇది. ఈ ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే చాలా క్లియర్గా మన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చట్టం వచ్చినా సరే అది పుట్టినప్పుడే చచ్చిపోయినట్టు లెక్క. దానికి ఎలాంటి వాల్యూ ఉండదు, జస్ట్ అదొక కాగితం ముక్క అంతే. లీగల్ టర్మ్స్లో చెప్పాలంటే దీన్నే వాయిడ్ అబ్ ఇనీషియో అంటారు. అంటే ఏంటంటే మొదటి నుండి చెల్లదు అని. సింపుల్గా చెప్పాలంటే ఆ చట్టం అసలు పుట్టనట్టే, ఉనికిలోనే లేనట్టు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చట్టం అంటే ఏదో పార్లమెంట్లో చేసే పెద్ద పెద్ద చట్టాలే కాదు. అది ఒక 100 పేజీల యాక్ట్ కావచ్చు, లేదా ఒక జిల్లా కలెక్టర్ ఇచ్చే చిన్న రూల్ కావచ్చు, చివరకు ఒక మున్సిపాలిటీ పాస్ చేసే తీర్మానం కూడా కావచ్చు. ఏ పేరుతో పిలిచినా, ఏ స్థాయి అధికారి ఇచ్చినా అది మన హక్కులకు వ్యతిరేకంగా ఉంటే సింపుల్గా చెల్లదు అంతే. సో దీన్ని బట్టి మనకు పవర్ హైరార్కీ ఎలా ఉంటుందో క్లియర్గా అర్థమవుతుంది. అందరికంటే టాప్లో ఉండేది మన రాజ్యాంగం, దాని తర్వాతే ప్రభుత్వం, ఆ తర్వాతే అధికారులు. మన హక్కులే రాజ్యాంగం మన చేతికిచ్చిన ఆయుధాలు. ఈ లైను ఎవ్వరూ క్రాస్ చేయలేరు. సరే, ఇదంతా థియరీ బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఇది మనల్నెలా కాపాడుతుంది? కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఉదాహరణకు, ఒక మున్సిపాలిటీ ఈ వాటర్ ట్యాప్ను కేవలం అగ్రకులాల వాళ్లే వాడాలి అని ఒక రూల్ పెట్టిందే అనుకుందాం. వెంటనే ఆర్టికల్ 13 రంగంలోకి దిగుతుంది. అది ఆర్టికల్ 14, 15 కింద మన సమానత్వ హక్కును దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ రూల్ వెంటనే చెల్లదు, వాయిడ్ అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పోలీసులు ఒక సర్క్యులర్ ఇచ్చారు, ఈ ఏరియాలో ముస్లింలు రాత్రిపూట బయటకు రాకూడదు అని. ఇది కంప్లీట్గా చెల్లదు. ఎందుకంటే మతం ఆధారంగా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. దానికి ఎలాంటి లీగల్ వాల్యూ ఉండదు. లేదా ఒక స్కూల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలు వెనక బెంచీల్లోనే కూర్చోవాలి అని నోటీస్ పెట్టారనుకోండి. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అవ్వడమే కాదు, ఇంకా దారుణమేంటంటే ఇది ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నేరం కూడా అవుతుంది. అంటే పనిష్మెంట్ గ్యారంటీ. ఇంకోటి, ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, రాత్రి 8 తర్వాత బయటకు వెళ్లే మహిళలకు కొన్ని స్పెషల్ రూల్స్ అని. ఇది కూడా చల్లదు. ఎందుకంటే ఇది జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్, అంటే లింగ వివక్ష. ఇది ఆర్టికల్ 14, 21 కింద మన స్వేచ్ఛ, సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తుంది. ఈ ఆర్టికల్ 13 ఆధారంగా మన కోర్టులు మనందరికీ 3 రాజ్యాంగబద్ధమైన సూపర్ పవర్స్ ఇచ్చాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. అవే ఈ 3. 1. జ్యుడిషియల్ రివ్యూ, అంటే ప్రభుత్వం తెచ్చిన ఏ చట్టాన్నైనా మనం హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో గానీ ఛాలెంజ్ చెయ్యొచ్చు. 2. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. దీని ప్రకారం పార్లమెంట్ కూడా మన రాజ్యాంగం యొక్క మూల సూత్రాలను, దాని ఆత్మను మార్చలేదు. ఇక 3. రాజ్యాంగ పరిహారాలు. మన హక్కులకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఇవి మనకున్న పవర్స్ అన్నమాట. ఓకే, మనకు హక్కులున్నాయి, సూపర్ పవర్స్ ఉన్నాయి, అంతా బాగుంది. కానీ నిజంగా ఇలాంటి అన్యాయం మనకు ఎదురైనప్పుడు ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? దానికోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. స్టెప్ 1. డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. అంటే ఆ నోటీసు లేదా ఆర్డర్ కాపీని ఫోటో లేదా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవాలి. ప్రూఫ్ మనకు చాలా ఇంపార్టెంట్. స్టెప్ 2. రిట్ పిటిషన్ ఫైల్ చేయడం. ఆర్టికల్ 226 కింద హైకోర్టుకు వెళ్ళాలి. స్టెప్ 3. ఒకవేళ ఆ రూల్లో ఏదైనా నేరం దాగి ఉంటే, అంటే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లాంటివి, అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి. స్టెప్ 4. ప్రభుత్వ గ్రీవెన్స్ పోర్టల్స్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం. స్టెప్ 5. ఈ విషయాన్ని మీడియా, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లడం. సో ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే మనకు జరిగిన అన్యాయంపై పోరాడొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. చట్టం మనల్ని కాపాడుతుంది, కానీ అదే చట్టాన్ని మనం దుర్వినియోగం చేస్తే శిక్షిస్తుంది కూడా.
అంటే తెలిసి ఇలాంటి తప్పుడు ఆర్డర్లిచ్చే అధికారులకు కూడా శిక్షలున్నాయి. పాత ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లో ఈ శిక్షల్ని ఇంకా స్ట్రిక్ట్ చేశారు. వాళ్లు అవినీతితో లేదా పక్షపాతంతో నిర్ణయం తీసుకుంటే ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. అలాగే పౌరులుగా మన బాధ్యత కూడా ఉంది. ఈ హక్కుని మనం సరదాగా వాడకూడదు. ఎవరిపైనైనా కావాలని తప్పుడు ఫిర్యాదులు చేయడం లేదా ఫేక్ ఆరోపణలు చేయడం కూడా నేరమే. చూశారుగా, దానికి కూడా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మన హక్కులకు వ్యతిరేకంగా ఉన్న ఏ చట్టమైనా సరే అదొక కాగిత ముక్క మాత్రమే. రాజ్యాంగం ముందు అలాంటి చెడ్డ చట్టం ఒక్క క్షణం కూడా నిలబడలేదు. సో ఇప్పుడు మన రాజ్యాంగ కవచం ఎంత పవర్ఫుల్లో మనకు తెలిసింది. మరి అసలైన ప్రశ్న ఏంటంటే, మన హక్కులను కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?